ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 ట్రిపుల్ ఐటీల్లో మనకి కౌన్సిలింగ్ స్పెషల్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే నథింగ్ బట్ మీరు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్స్లో ఏవైతే సర్టిఫికేట్స్ పెట్టారో వాటిని వాళ్ళు వెరిఫై చేసి ఎంతమంది పిహెచ్ కింద ఎలిజిబుల్, ఎంతమంది అంటే వాళ్ళకి ఒక పర్సంటేజ్ ఉంటుంది కదా, 40 to 70% డిజేబిలిటీ ఉన్నవాళ్ళు పిహెచ్ కింద వస్తారు. ఇంకా డిస్ట్రిక్ట్ బోర్డు ఉన్న స్పోర్ట్స్ ఉండాలి, ఇంకా స్టేట్ బోర్డు నుంచి మెడికల్ సర్టిఫికేట్ అని తెచ్చుకోవాలి అని అయితే మనకి ఆల్రెడీ ప్రీవియస్ పీడిఎఫ్లో అయితే మనకి వాళ్ళు మెన్షన్ చేశారు. సో వాళ్ళు ఆ ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని మనకి క్యాప్ కేటగిరీ లిస్ట్, ఇంకా పిహెచ్ కేటగిరీ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా స్పోర్ట్స్ది అయితే రిలీజ్ చేయలేదు. ఒకసారి వెయిట్ చేయండి, చెక్ చేస్తాను. స్పోర్ట్స్ది అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. స్పోర్ట్స్ది అయితే ఇంకా స్పెషల్గా అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీకు మీరు ఏ డేట్న కౌన్సిలింగ్కి వెళ్ళాలి ఏంటని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు నేను పిహెచ్ది అయితే క్లిక్ చేస్తున్నాను. పిహెచ్ వాళ్ళు 2nd అయితే కౌన్సిలింగ్కి వెళ్ళాలి. Jan 2 అయితే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు ఆ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తాను, ఒకసారి చూడండి. పైడి హిమకర్ ఇక్కడ లిస్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీ నేమ్ ఉందా లేదా అనేది. మీరు కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి ఏంటంటే ఆర్జీయూకేటీ సెట్ మార్క్స్ మెమో, మీకు ఆల్రెడీ మార్క్స్ మెమో అనేది వీళ్ళు ఆర్జీకేటీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మీకు డౌన్లోడ్ చేసుకునే ఉంటారు. మీ మార్క్స్ మెమో అనేది ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనేది, టోటల్ మార్క్స్ ఎన్ని ఏంటని కూడా వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఇంకా పిహెచ్ రిలవెంట్ సర్టిఫికేట్స్ అంటే మీకు మెడికల్ బోర్డు నుంచి ఏదైతే సర్టిఫికేట్ వచ్చిందో ఆ సర్టిఫికేట్ అయితే ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మీరు అదొక 3 సెట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆర్జీకేటీ మార్క్స్ మెమో ఒకటి, పిహెచ్ సర్టిఫికేట్ ఒకటి, ఈ రెండింటిని 3 సెట్స్ అయితే తీసుకెళ్లాలంటే టోటల్ 6 పేపర్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. పైన క్యాప్ వాళ్ళు కూడా అంతే. ఇంకా క్యాప్ వాళ్ళు అయితే క్యాప్ రిలవెంట్ సర్టిఫికేట్స్ మీకు ఏవైతే ఉంటాయో ఆ సర్టిఫికేట్స్, పేరెంట్ క్యాప్ సర్టిఫికేట్స్ అవన్నీ కూడా మీరు కూడా 3 సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. 3 సెట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ అనేది ఇంకా అప్డేట్ చేయలేదు. ఇంకా ఈవినింగ్ లోపల అప్డేట్ చేస్తారు. మీరు ఏ క్యాంపస్కి వెళ్ళాలి ఏంటని అయితే వాళ్ళు అప్డేట్ అయితే చేస్తారు. సో నేను దాని గురించి కూడా వీడియో అయితే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.